జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామసే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. हमारे भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्ति जय. హరే కృష్ణ. ఈ రోజు మనం చర్చించబోయే సారాంశము మానవుడి సంపూర్ణ శరణాగతి ఎవరికి మరియు దేని కొరకు పొందాలి. సో మనం శరణాగతి ప్రతి జీవుడు ఎవరికో ఒకరికి శరణాగతి పొందుతారు. 84 లక్షల జీవకోటి తన అవసరాల కొరకు శరణాగతి పొందుతూ ఉంటుంది. మానవుల్ని తీసుకుంటూ ఉంటే తల్లి గర్భంలో జీవుడు ఎంటర్ అయినప్పుడు ఆ శరణాగతి అంటే కంప్లీట్ గా డిపెండ్ అవ్వటం. ఆ శిశువు తల్లి మీద డిపెండ్ అవుతుంది. 9 months తన యొక్క దేహాన్ని, శిశువు అంటే ఆత్మ ఆ దేహాన్ని పొందాలి. సంపూర్ణ దేహాన్ని పొందాలంటే 9 నెలలు తల్లి యొక్క సాయం కావాలి. కాబట్టి తల్లికి శరణాగతి పొందుతుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా తల్లితో పాటు తండ్రి, ఇంకా ఎన్నో రకాల శరణాగతులు వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు, జీవిస్తారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఒక మొక్కని మనం నాటాము. సో ఆ మొక్కకు నీళ్లు పోయకపోతే మొక్క ఎండిపోతుంది. సో కాబట్టి ఆ మొక్క కంప్లీట్ గా ఆ యజమాని మీద డిపెండ్ అవుతా ఉంది. ఫారెస్ట్ లో ఉన్న మొక్కలైతే భగవంతుడి మీద డిపెండ్ అవుతా ఉంటాయి, వాటి మనుగడ. సో ఇక్కడ కూడా మనకు ఇది దేహము కొరకు శరణాగతి. ఒకరి మీద డిపెండ్ అయి జీవిస్తూ ఉంటారు. శరణాగతి వాళ్ళకు పొంది మనం ఆఫీస్ లో తీసుకుంటే బాస్ కు సరెండర్, ఎవరైతే సరెండర్ గారో ఇక ఆ రోజు నుంచి బాధలు తప్పు. ప్రభుపాదుల వారు మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజ్ కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి. సో ప్రతి అమ్మాయి కూడా మాతాజీలు కలలు కంటారు సంతానాన్ని కనాలి. అన్లెస్ అంటిల్ ఆ మాతాజీ హస్బెండ్ కు శరణాగతి గాంధీ షీ కెనాట్ గెట్ చిల్డ్రన్. సో కాబట్టి శరణాగతి అనేది డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మనము ఈ భవసాగరం నుంచి, భౌతిక ప్రపంచం నుంచి, మనము ఈ భౌతిక క్లేశాల నుంచి మనం బయటపడాలి. ఇంకా నాకు ఇటువంటి జన్మ మృత్యు జరా వ్యాధి, ఇటువంటి 4 క్లేశాలు, త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే చాలాసార్లు చెప్పాను, అర్థం చేసుకోండి మంచిగా. మానసిక, శారీరక అంటే ఇప్పుడు మేము డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. మరి రమణారావు ప్రభుజీకి ప్రమోషన్ వచ్చింది ఏవోగా. సో ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయి.
ప్రమోషన్ ఇంత అర్జెంట్ గా రాకున్నా పర్వాలేదు, కానీ నేను ఇక్కడ స్టేషన్ నుంచి మూవ్ కాకుంటే బాగుంటది అని ఆయన అనుకుంటాడు. కానీ దాన్ని ఎవరు ఆపలేరు. ప్రమోషన్ వచ్చింది, లిస్ట్ లో పేరు వచ్చింది. ఓహ్! ఆయనకు తీసుకెళ్ళి ఆ ఎక్కడో పల్లెటూరులో, అంటే చాలా, హైదరాబాద్ లో అయితే ఆయన ఆల్రెడీ స్కేల్ దాటాడు. హైదరాబాద్ లో అయితే సాలరీ బాగుంటది. కానీ అదే తీసుకెళ్ళి ఒక చిన్న ఊర్లో అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రమోషన్ అక్కడ వేశారనుకోండి. ఆయనకు సాలరీ తక్కువ, ప్లస్ అది కూడా ఎక్కడ, ఏ మారుమూల, అంటే లైక్ చాలా ఇంటీరియర్ డిస్ట్రిక్ట్ లో వేశారనుకోండి. ఒరిస్సా లాంటి అక్కడెక్కడో చాలా దూరంలో సాలరీ ఓ 10,000 లేకపోతే ఒక 5,000 సాలరీ తగ్గిపోయింది. దూరము, అక్కడ మళ్ళీ రెంట్ తీసుకొని ఉండటము. ఓవరాల్ గా ఆయనకు ప్రమోషన్ వల్ల ఓ 10, 15,000 తక్కువ, ప్లస్ ఖర్చులు ఇంకో 10,000 ఒక 20,000 లాస్ అనుకోండి. ఏమనిపిస్తది అప్పుడు? ఎందుకొచ్చిందిరా నాయన ప్రమోషన్, ప్లస్ అక్కడ మొత్తం బాధ్యతలన్నీ ఒక్కరోజు కూడా లీవ్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఇంత దూరం రావాలంటే. అప్పుడు ఏమవుతది రమణారావు ప్రభుజీ? ఆ, మానసికంగా, శారీరకంగా, మానసికంగా ఆ విధంగా బాధలు మనం తొలుస్తా ఉంటే, అంటే మనం అనుకున్నది జరగకుండా ఉంటే నెగెటివ్ జరుగుతుంది, మన మనసుని బాధ పడుతూ ఉంటుంది. శారీరకంగా మనం శరీరంలో బాధలు మనని ఇబ్బంది పెడతాం. ఇది ఆధ్యాత్మిక అని మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? సో ఇటువంటి స్థితిలో మనము సంపూర్ణ శరణాగతి ఎవరికి పొందాలి? ఎవరికి పొందాలి? మనము ఈ సమయానుకూలంగా మనల్ని ఎవరైతే రక్షిస్తారో టెంపరరీగా, తాత్కాలికంగా వాళ్ళకి శరణాగతి పొందుతాం. ఎగ్జాంపుల్ ప్రభుపాద చెప్తున్నారు, ఒక అమ్మాయి సంతానం కావాలంటే అబ్బాయికి పెళ్లి చేసుకొని భర్తకు ఇది శరణాగతి పొందుతుంది. పిల్లలు వాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకా నేను సొంతంగా జీవించగలను అనేంత వరకు తల్లిదండ్రికి, అంటే 100% కాదు, వాళ్ళ పని తీసుకోవడానికి, అంటే వాళ్ళ కార్యం నెగ్గించుకోవడానికి మాత్రమే శరణాగతి పొందుతారు. లైక్ తల్లి దగ్గర భోజనం కావాలంటే వాళ్ళ ఇష్టం ఉన్నది వండిపించుకోవడానికి శరణాగతి పొందుతా ఉంటారు. అర్థమైంది? కానీ అన్ని రకాలుగా వాళ్ళు రక్షించలేరు. కానీ భగవంతుడు ఆల్ ద టైమ్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, కృష్ణ విల్ ప్రొటెక్ట్ అస్. ఎవరైతే అటువంటి భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో, భగవంతుడు ఏమన్నాడు? ఏ శ్లోకంలో చెప్పారు? 18.66 లో మనకు చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మరి ఇక్కడ సంపూర్ణ శరణాగతి అన్నప్పుడు నన్ను నేను సమర్పించుకోవడంతో పాటు భగవంతుడు ఏం చెప్తున్నాడు దీంట్లో చాలా డీటెయిల్ గా, నా దగ్గర ఉన్న మన్, తనువుతో, మనస్సుతో, నా సంపత్తితో నేను భగవంతుడికి శరణాగతి పొందాలి. నా దగ్గర ఉన్న నిజమైన సంపత్తి ఏంటి? ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులు కంటే కూడా నేను ఎవరిని ప్రేమిస్తాను ఎక్కువ? అఫ్కోర్స్ భగవంతుణ్ణి కాకుండా ఇంకెవరిని ప్రేమిస్తాను? నాకు చాలా నియర్ వైఫ్, ఇంకా వైఫ్ కంటే కొంచెం డిస్టెన్స్ పిల్లలు, తర్వాత ఇంకా వాళ్ళే మన చేతుల్లో ఉంటారు. చుట్టాలు బంధువులు అయితే మన చేతుల్లో ఉండరు. మన ఆస్తి అనుకునేది నా ఫ్యామిలీ, వాళ్ళందరితో కలిపి భగవంతుడికి శరణాగతి పొందాలి. ప్రభుజీ వాళ్ళు మన ఆస్తి అంటే ఓకే, వాళ్ళు మన మాట వినే ఒబీడియంట్ చిల్డ్రన్ అయితే, అరే నాన్న చెప్తున్నాడు మనం వినాలి. ఇది మన లివింగ్ సంపత్తితో భగవంతుడికి శరణాగతి పొందాలి. అదేవిధంగా నాన్ లివింగ్, అంటే నేను సంపాదించినటువంటి నాతో నాకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏమని అనుకోండి, దాంతో కూడా సంపూర్ణంగా శరణాగతి పొందాలి. ప్రభుజీ ఇదేంటి ప్రభుజీ? అలా శరణాగతి అంటే మనం ఏమన్నా సినిమాలో చూస్తాం, ఫిజికల్ గా చూసారో తెలియదు. సినిమాలో ఎవరన్నా దొంగని, క్రిమినల్ పట్టుకున్నప్పుడు వెనక నుంచి గన్ పెట్టి హ్యాండ్స్ ఆఫ్ అంటారు. అంటే చేతులు ఎత్తేస్తే ఇంకా వాడితో ఈ పోలీసు వాడికి ఇంక ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే చేతుల్లో వాడి హ్యాండ్స్ అప్ అనకపోతే వాడి జబ్బులో కూడా ఏదైనా గన్ ఉంటే పైల్చేస్తారు. ఇట్లా అన్నాడంటే కంప్లీట్ గా సరెండర్ టు మీ అన్నట్టు.
అందుగురించి మనం కూడా కీర్తన చేస్తా ఉంటాం. హరినామ సంకీర్తన చేస్తున్నప్పుడు చెయ్యిలు పైకెత్తడం అంటే, ఓ భగవంతుడా నేను నీకు శరణాగతుడిని ఇప్పుడు, కాబట్టి నన్ను రక్షించు. భగవద్గీతలో భగవంతుడు మనకు చెప్తున్నారు. అర్జునుడు 2.7లో ఏంటో శ్లోకం 2.7 కార్పణ్యదోషాపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. భగవంతుడికి చెప్తున్నాడు, నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపు. సో మనందరం కూడా రోజు భగవంతుడి దగ్గర ఉపదేశాన్ని తీసుకోవాలనుకుంటున్నాం. గురువు అంటే మళ్ళీ మనకు అంత విశ్వాసం ఉండకపోవచ్చు. అందు గురించే చాలా సార్లు స్వయం భగవంతుడి దగ్గర నుంచే అర్జునుడి లాగా ఉపదేశాన్ని తీసుకోవాలనుకుంటున్నాము. కానీ అర్జునుడు ఎటువంటి చైతన్యములు ఉండెనో, శరణాగత చైతన్యము, శిష్య చైతన్యం, అది మనము ఆ స్థితికి అటువంటి చైతన్యంలో వినలేకపోతున్నాం కాబట్టి మనకు ప్రాపర్గా అర్థం అవ్వట్లేదు. సో అర్థం అవ్వట్లేదు కాబట్టి మనం యాక్షన్లో అది రాలేకపోతున్నాం. అది ఓన్లీ థియరీ లాగా ఉంటుంది. ఎందుకంటే థియరీ కూడా మొత్తం అర్థమవుతే ఆటోమేటిక్గా యాక్షన్ వస్తుంది. ఇంతకుముందు గురించి చెప్పడం జరిగింది. సో ఎవరికైనా కూడా సెలైన్ ఎక్కిస్తే శక్తి వస్తుంది. చాలా ఆరోగ్యం బాలేక శక్తిహీనం అయిపోతే సెలైన్ ఎక్కించి దాంట్లో ఏదైనా మెడిసిన్ ఇంజెక్షన్స్ ఇస్తే కొంచెం రికవరీ ఫాస్ట్ ఉంటుంది. కానీ ఆ సెలైన్ ఎక్కడమైతే మన శరీరంకి ఎక్కుతుంది, కానీ నరం దొరకక స్కిన్కి ఎక్కింది అనుకోండి, స్కిన్ బాటిల్ కాల్ అవుతుంది, ఇక్కడ కూడా ఎక్కుతుంది, కానీ నరానికి కాకుండా ఫ్లెష్ కు స్కిన్ కు మధ్యలో గ్యాప్ లో ఆ స్కిన్ వాసిపోతుంది తప్ప మనకి ఎనర్జీ. మనమే పడుకున్నాము, బాటిల్ కాలైంది, ఇక్కడ చూస్తే మనం ఏదో బెడ్షీట్ కప్పి పెట్టుకున్నాం అనుకుందాం, అరే బాటిల్ కాలైంది కదా, ఏం లేస్తలేడు, కొంచెం ఈ పాటికి కాన్షియస్ రావాలా, కొంచెం అంటే యాక్టివ్ గా రావాలా అని చూస్తే ఆ బెడ్షీట్ డాక్టర్ వచ్చిన తర్వాత చూస్తే ఈ మొత్తం స్కిన్ అంతా వాసిపోయింది, ఇక్కడ ఎక్కుతుంది, కానీ లోపట శరీరం లోపలికి వెళ్ళలేదు. మనది కూడా మరి ఈ యొక్క శాస్త్ర జ్ఞానము, భగవద్ జ్ఞానము భగవంతుడి ద్వారా మన కర్ణముల ద్వారా హృదయంలోకి వెళ్తే పనిచేస్తుంది, హృదయంలోకి వెళ్ళకపోతే పని చేయదు. ఎలాగైతే సెలైన్ లోపలికి వెళ్తే నరాలకు వెళ్ళి అది బ్లడ్ లో కలిసిపోతే ఆటోమేటిక్ గా ఆ ఫార్ములా ప్రకారం డాక్టర్ క్యాలిక్యులేషన్ ప్రకారం మాట్లాడాలా, కొంచెం యాక్టివ్ అవ్వాలా. కాలేదంటే ఏదో ఫార్ములా తక్కువ కాదు, కానీ ఎక్కేయడం తప్పు జరిగింది. మన పరిస్థితి కూడా ఆ విధంగా శరణాగతి భగవంతుడికి పొందాలంటే రెండు కండిషన్. ఒకటి శిష్యుడిలాగా, శిష్యుడు ఎటువంటి స్థితిలో వెళ్ళాలా, 4.34 తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సో గురువు గారి దగ్గరికి వెళ్ళి వినయ విధేయతతో గురువు గారిని దరిచేరి గురువు గారిని సేవిస్తూ ఆత్మ జ్ఞానం గురించి ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నల ద్వారా తను విశ్వాసంతో, భగవంతుడి పైన విశ్వాసంతో భగవంతుని యొక్క ప్రతినిధిగా భావించి ఆ గురువుని సేవించడం ఎవరైతే ప్రారంభిస్తారో 100% వాళ్ళ యొక్క చైతన్యంలో మార్పు వస్తుంది. సో ఇప్పుడు చూద్దాము. దేవహూతి ఇట్లు కొనసాగించను, ఏకైక శరణ్యుడవైనందున నీ పాద పద్మములనే నేను ఆశ్రయించి తిని, సంసార వృక్షమునకు నీవు గొడ్డలి వంటి వాడవు కనుకనే యోగి శ్రేష్ఠుడవగు నీకు వందనములను అర్పించుచు ప్రకృతి పురుషుల నడుమ సంబంధమును, ఆత్మ అనాత్మల సంబంధమును తెలుసుకొన గోరుచున్నాను. చూసారా, గురువు దగ్గరికి వెళ్ళి ఆత్మ అనాత్మ అంటే ఆత్మ దేహము యొక్క సంబంధము గురించి మనము తెలుసుకోవాలా, ప్రకృతి పురుషుల నడుమ సంబంధం గురించి తెలుసుకోవాలా. ఎవరి నుంచి తెలుసుకోగలుగుతాము? ఈ ప్రకృతి యొక్క సృష్టికర్త, ప్రకృతి యొక్క యజమాని అయినటువంటి ఆ భగవంతుడిని శరణాగతి పొందాలి. సో తాను చాలా మహాభక్తురాలు కాబట్టి తన గర్భంలో స్వయం భగవంతుడే
జన్మించాడు కాబట్టి ఆ భగవంతుని దేంతో పోలుస్తుంది? ఈ సంసార వృక్షమునకు నీవు గొడ్డలి వంటి వాడు. సంసార వృక్షము మనని ఆ వృక్షానికి వృక్షం అనగానే పూలు పండ్లు అవుతా ఉంటాయి. కానీ ఈ సంసార వృక్షము విష వృక్షము. అది పండ్లని ఏ పండ్లనిస్తుందంటే విష ఫలాలనిస్తుంది. ఆ విష ఫలాలు తిని మనము పాయిజనస్ పర్సన్‌గా మారిపోతున్నాం. అందుగురించే మనకు భగవద్గీతలో ఒక ఫోటో ఉంటుంది. అక్కడ మనము జీవులము ప్లస్ పరమాత్మ ఇద్దరు ఆ వృక్షం మీద కూర్చుండి మనమేమో ఆ విష ఫలాలను ఆరగిస్తున్నాము. పరమాత్మ మాత్రం ఫలాలను ఆరగించడు. విట్‌నెస్ చెప్తా ఉంటాడు. ఈ ఫలాలను తినకండి. మీరేది తిన్నా గూడా యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి. ఏది భుజించినా, ఆ! ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ కర్మ చేసినా నాకు సమర్పణగా చెయ్యండి. అప్పుడు ఐ విల్ టేక్. సపోజ్ సముద్ర మంథనంలో దేవతలు, తర్వాత రాక్షసులు సముద్రాన్ని మథనం చేస్తా ఉంటే, దాంట్లో కాలకూట విషమొచ్చింది. ఆ విషాన్ని వాళ్ళు తాగడానికి ప్రయత్నం కాదు గదా! ఆ స్మెల్‌కే మూర్ఛొచ్చేట్టుగా అయిపోతా ఉంటది. అప్పుడు అందరూ కలిసి శివ భగవానుడిని ఆ! అప్రోచ్ అవుతారు. అప్పుడు ఆ శివుడు కాలకూట విషాన్ని ఒక టాబ్లెట్ లాగా తీసుకొని ఇక్కడ పెట్టేస్తాడు. కాబట్టి ఇక్కడ మనము గొడ్డలి అంటే గొడ్డలి యొక్క పనేంటి? చెట్లను నరకటము. మరి నీవు గొడ్డలి వంటి వాడవి. కాబట్టి ఈ సంసార వృక్షములో నేను చిక్కి ఉన్నాను గాబట్టి, నన్ను ఈ సంసార వృక్షం నుంచి రక్షించండి. గొడ్డలేంటి ఆచార్యులు చాలా అద్భుతమైన లీల చెప్తా ఉంటారు. ఒకడు ఇలానే ఈ సంసార బంధనాల్లో చిక్కుకొని ఫ్యామిలీని పోషించలేని పరిస్థితి, చాలా కష్టాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాడు. సో, ఆయనకు మొన్న కరోనాలో చాలా మందికి పాపం జాబ్‌లు పోయినాయి. సో, చాలా ఫ్యామిలీని పోషించడం చాలా కష్టమైంది. సో, అతను ఫ్యామిలీ పస్తులుంటుంది. అతను ఎంతమంది దగ్గరికి వెళ్లి జాబ్ ప్రయత్నం దొరకదు. లాస్ట్‌కు ఒక కట్టెల మండి సామిల్ దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్లి, "అయ్యా నేను ఆహ్, నాకేమన్నా పనివ్వండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. తినడానికి కూడా చాలా కష్టంగా ఉందంటే, "నువ్వేం పని చేయగలుగుతావు?" అంటే, "ఏదైనా పని చేస్తాను. మీరివ్వండి. చూడండి ఒక్కరోజు పనిచ్చి చూడండి" అంటాడు. నాదైతే కట్టెల మండి. నాకు కట్టెలు అవసరం ఉంటుంది. మరి నువ్వు కట్టెలు కొట్టి తీసుకురాగలవా? ఆ! తీసుకొస్తాను. సరే అని చెప్పేసి గొడ్డలి ఇవ్వడం జరుగుతుంది. ఆ గొడ్డలి తీసుకెళ్ళి ఫారెస్ట్‌కి వెళ్ళి సో, ఫస్ట్ డే చాలా ఉత్సాహంతో ఉంటాడు. ఆహ్, ఫస్ట్ డే ఆయన 15 చెట్లు కొట్టి తీసుకొస్తాడు. యజమాని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన ఏదైతే రేట్ మాట్లాడినా దానికంటే కూడా ఎక్కువనే టిప్ లాగా ఇచ్చేసి పంపిస్తాడు. దాంతో ఫ్యామిలీ అందరికి కావాల్సిన భోజనానికి కావాల్సినవి తీసుకొని పోయి హ్యాపీగా భోజనం చేస్తారు. నెక్స్ట్ డే ఈ చెప్పిన టయానికంటే హాఫ్ అన్ అవర్ ముందొస్తాడు. టిఫిన్ గూడా కట్టుకొని ఎనర్జిటిక్‌గా వస్తాడు. నెక్స్ట్ డే కట్టెలు కొడతాడు. కానీ చాలా ఉత్సాహంతోని హాఫ్ అన్ అవర్ ముందెళ్తాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రయత్నం చేసినా 3 చెట్లు తక్కువ కొడతాడు. 12 చెట్లే కొట్టి తీసుకొస్తాడు. సో, చాలా నిరుత్సాహపడిపోతాడు. ఏంటి 15 కాస్త 18 కొట్టి తీసుకొస్తే బావుండేదేమో! తక్కువ అని జెప్పేసి యజమానికి జెప్తాడు 12 కొట్టానని. ఏమనడు యజమాని. ఆ రోజు గూడా పర్వాలేదని డబ్బులిస్తాడు. నెక్స్ట్ డే ఆయన ఇంకా కొంచెం మంచి ఫుడ్డు అంతకుముందు 3, 4 రోజులు పస్తులుండే కాబట్టి కొట్టలేదేమో అని ఈరోజు ఇంకా మంచిగా భోజనం జేసి నెక్స్ట్ డే మంచి టిఫిన్ తీసుకొనొచ్చి ఇంకా హాఫ్ అన్ అవర్ ముందొస్తాడు. అంటే 1 అవర్. వచ్చి ఆ రోజు గూడా ఎంత కష్టపడ్డా అటు హాఫ్ అన్ అవర్ అంటే 1 అవర్, 1 అవర్ ఎక్కువ పని జేసినా 9 చెట్ల కంటే ఎక్కువ కొట్టలేడు. అలా తీరా జూస్తే మూడో రోజు, రెండవ రోజు 12, మూడవ రోజు 9, నాలుగవ రోజు 6, ఐదవ రోజు 3 చెట్లు కొడతాడు. సో, ఆయనకు అర్థం గాదు. యజమాని దగ్గరొచ్చి, "అయ్యా నన్ను మన్నించండి, క్షమించండి. నేను మాత్రం ఆడ టైమ్ పాస్ చేయలేదు. చాలా కష్టపడి నేను చేశాను." ఈయనకు తెలుసు యజమాని చాలా సిన్సియర్ ఉన్నాడని జెప్పేసి. కానీ మూడే చెట్లు ఎవరైనా గూడా పని 15 చెట్లు కొట్టేవాడు 3 చెట్లు కొట్టుకొస్తే ఆయనకు గూడా లాభం ఉండదు గదా! ఆయన ఏడుస్తా ఉంటాడు. ఆయన దయచేసి నన్ను జాబ్‌లోంచి తీసేయకండి. కావాలంటే మీ వాళ్ళని ఎవరైనా పంపించండి. చాలా సిన్సియర్‌గా పనిచేశాను. యజమాని నవ్వుతూ అంటాడు, "నీ సిన్సియారిటీ మీద నాకు ఎటువంటి డౌట్ లేదు.
కానీ నువ్వు చేయవలసిన పని చేయలేదు. ఏంటివి స్వామి అంటే, నువ్వు రోజు గొడ్డలి అన్నప్పుడు ప్రతిరోజు దాన్ని షార్ప్ చేయాలా? షార్ప్ చేసి తీసుకెళ్ళాలా? అప్పుడు గొడ్డలి నీ మాట వింటుంది. నువ్వు చాలా శక్తి వంచన లేకుండా కష్టపడ్డావు. కానీ గొడ్డలి మొండిగా ఉంది. కొట్టలేకపోయింది. అదే విధంగా నీకిక్కడ సంసార వృక్షముకు నీవు గొడ్డలి వంటి వాడివి. భగవంతుడు మన యొక్క భౌతిక బంధనాలను ఆ గొడ్డలితో దంచివేయడానికి రెడీగా ఉన్నాడు. ఏంటా గొడ్డలి అంటే, మనకు భగవంతుడు ఇచ్చేది హరినామం అనే గొడ్డలి, హరి కథామృతం అనే గొడ్డలి, హరి ప్రసాదం అనే గొడ్డలి, హరిభక్తుల సంగ సంగము, భగవంతుడి యొక్క ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క చాలా షార్ప్ గొడ్డలి వంటివి. మరి ప్రతిరోజు మనము హరినామాన్ని ప్రతిరోజు చేస్తా ఉండాల. హరి కథామృతం ప్రతిరోజు వింటా ఉండాల. కేవలం హరి ప్రసాదం తీసుకుంటూ ఉండాల. హరిభక్తుల సాంగత్యం ప్రతిరోజు అవసరం. అలా నువ్వు రేపటి నుంచి ప్రతిరోజు వెళ్లే ముందే గొడ్డలిని షార్ప్ చేసుకొని వెళ్ళు, సేమ్ రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. కాబట్టి ఇక్కడ దేవహూతి మాత గొడ్డలితో పోల్చిందంటే, ఆ గొడ్డలేంటి? ఈ రూపాల్లో భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలు, భగవత్ ప్రసాదము ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి కల్మషాలను, అనర్థాలను, కలుపు మొక్కలను తొలగిస్తుంది. నెక్స్ట్ భాష్యం. సాంఖ్యతత్వము ప్రకృతి మరియు పురుషుని గురించి చర్చించము. సో భగవంతుడు కపిల దేవుడు వచ్చాడు మనందరికీ బోధించడానికి. ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి బోధించడానికి. ఇది సర్వ విదితమగు విషయమే. పురుషుడు అనగా పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు లేదా భోక్తగా భగవానుని అనుకరించేవాడు అని భావము. సో ఇక్కడ పూర్ణ పురుషోత్తముడు భోక్త. భోక్త అన్నప్పుడు మనము ఎవరు భోక్త? మనమా భోక్త? ఇంకెవరు? అలా తెలుసుకోవడం వల్ల, భగవంతుడు భోక్త అని తెలుసుకోవడం వల్ల నాకేంటి లాభము, అన్ని లోకాలకు మహేశ్వరుడు అని నేను తెలుసుకోవడం వల్ల నాకు లాభం ఏంటి? సపోజ్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అని తెలుసుకున్నా, నాకేం లాభం ఉంటుందా? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అని నాకేం లాభం ఉంటుంది? లాభం ఏముండదు. తెలుసుకోకుండా ఎంతో మంది జీవిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ భగవంతుడు భోక్త, సర్వలోక మహేశ్వరుడు మరియు అందరి యొక్క శ్రేయోభిలాషి, అందరి మిత్రుడు, అందరి యొక్క యోగక్షేమాలు చూసుకునేవాడు అని, అందరి మేలుని లాభాన్ని కోరేవాడు అని తెలుసుకోవడం వల్ల నాకేంటి లాభం అంటే శాంతి, సుఖము దొరుకుతుంది. ఎందుకు? నేను అందరికంటే భోక్త భగవంతుడు అన్నప్పుడు, నా యొక్క శ్రేయోభిలాషి, నా ప్రొటెక్టరు, నా రక్షకుడు, నా యొక్క మేలు కోరేవాడు అన్నప్పుడు అతనితో ఫ్రెండ్షిప్ చేయడము నా ధర్మము. అతన్ని చాలా దగ్గరగా పెట్టుకుంటాను. ఇప్పుడు ఎవరైనా నాకు, మా నైబర్స్ బాగున్నారంటే వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నాతో ఫ్రెండ్లీగా అంటే వాళ్ళు నాకు నచ్చలేదంటే చాలా దూరం పెడతారు. సో ఇక్కడ భగవంతుడు నాకు గొప్ప వెల్ విషర్, ప్లస్ నేను ఈ శరీరంలో ఆఖరి శ్వాస వరకు భగవంతుడు నాతోనే ఉంటాడు. ప్లస్ శ్వాస వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో పాటు వస్తాడు అని అనుకున్నప్పుడు భగవంతుని నేను వదిలిపెట్టదలుచుకోలేదు. అప్పుడు అటువంటి స్థితిలో భగవంతుడు నాకు పరమ శాంతిని ప్రసాదిస్తాడు, సుఖాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ భోక్తగా భగవానుని అనుకరించేవాడని భావం. ఇక ప్రకృతి అనగా భౌతిక ప్రకృతి అని భావము. ఇక్కడ మనకు 7వ అధ్యాయంలో 2 ప్రకృతుల గురించి కూడా భగవంతుడు చెప్పడం జరిగింది. ఏంటా 2 ప్రకృతులు? న్యూన ప్రకృతి 7వ అధ్యాయము 5వ శ్లోకంలో ప్రకృతి గురించి. 7వ అధ్యాయం 5వ శ్లోకం ఎవరన్నా తక్కువ స్థాయి కల ప్రకృతి, అది భౌతిక ప్రకృతి. ఉన్నత ప్రకృతి అంటే జీవుడు. సో న్యూన ప్రకృతి అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి భౌతిక దేహము దేంతో మనకు సంపాదించుకున్నాము? పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ దేహం. కాబట్టి ఇది న్యూన ప్రకృతి, ఆత్మ ఉన్నత. ఈ ఆత్మ అనే ఉన్నత ప్రకృతి లేనప్పుడు ఈ న్యూన ప్రకృతికి విలువ లేదు. అదేవిధంగా ఈ భౌతిక బ్రహ్మాండంలో కూడా భగవంతుడు
పరమాత్మ రూపంలో ఎంటర్ అవుతారు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో పరమాత్మ రూపంలో, అప్పుడే ఈ భౌతిక ప్రకృతికి విలువ. సేమ్ థింగ్ మనము అనే జీవుడు ఈ దేహంలో ఉన్నంత కాలమే దేహానికి విలువ. ఈ దేహంలోంచి ఒకసారి వెళ్ళిపోతే ఈ దేహానికి ఎటువంటి విలువ లేదు. భౌతిక జగమునందు పురుషులచే జీవులు ప్రకృతి కొల్లగట్టబడి తమ లాభమునకై వినియోగించుకొనుచుండును. భౌతిక జగమునందలి ప్రకృతి పురుషుల భోగ్యము మరియు భోక్త సంబంధపు మర్మములే సంసారం అని పిలువబడును. సో ఇక్కడ ఈ భౌతిక ప్రకృతిలో జీవుడు భోక్తలాగా, భగవత్ ప్రతినిధిలాగా, ఈ భౌతిక ప్రకృతిలో ఏదైతే మనకు కావలసిన ఉన్నాయో వాటిని భోగ్య వస్తువులాగా వాడుకొని జీవితాన్ని గడుపుతాం. భోక్త, భోగ్య వస్తువు, ఈ రెండే మనకు కనబడుతూ ఉంటాయి. దీన్నే సంసారం అంటారు. సపోజ్ ఎవరైతే ఈ భోగ్య వస్తువు నా కొరకు ఉంది, నేను భోగింపబడడానికి ఉంది అనుకున్నవాడు దుఃఖాలను ఎదుర్కొంటాడు, క్లేశాలను ఎదుర్కొంటాడు. లేదు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి భోగ్య పదార్థము ఆ భోక్త, నిజమైన భోక్త అటువంటి భగవంతుడికి సమర్పించదగ్గది. భగవంతుడికి ఈ భోగ్య వస్తువు భగవంతుడి కొరకుంది. లైక్ ఎగ్జాంపుల్, మన ఇంటి దగ్గర కానీ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మార్కెట్లో కానీ, ఈ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ ఆ భగవంతుడికి కొరకు అవి కాయడం జరిగింది అనుకున్నప్పుడు మనము విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్. లేదు, నేను భోగించడానికి ఉన్నదంటే మనము చాలా దుఃఖాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడి ఈ సంసార వృక్షమును ఖండింపగోరి దానికి తగిన ఆయుధమును కపిలముని యందు గాంచినది. సంసార వృక్షము భగవద్గీత ఎందలి 15వ అధ్యాయమున అశ్వత్థ వృక్షం వ్రేళ్లు ఊర్ధముగాను శాఖలు క్రిందిగాను కలిగినట్టు అని వర్ణింపబడింది. అసంగమనుడి గొడ్డలితో ఆ సంసార వృక్షపు మూలమును మనుజుడు ఖండింపవలెనని అచట ఉద్దేశింపబడింది. ఇంతకు సంగత్వం అనగానేమి? సంగత్వం అనున్నది ప్రకృతి పురుషులను కూడి ఉండును. జీవులు ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని యత్నించుచుందురు. ఆ విధంగా భౌతిక ప్రకృతిని తన భోగ్య వస్తువుగా గ్రహించి భోక్త స్థానమును ఆక్రమించుచున్నందున బద్ధజీవుడు పురుషుడని పిలువబడుచున్నాడు. భౌతిక జగత్తు నెడ తనకు గల ఆసక్తిని కేవలం కపిల భగవానుడే ఛేదింపగలుగునని ఎరిగి ఉన్నందున దేవవతి అతనినే ప్రశ్నించింది. జీవులు స్త్రీ పురుషుల ముసుగులో ప్రకృతిని భోగింప యత్నించుచున్నారు కనుక ఒక దృష్టిలో ప్రతి ఒక్కడు పురుషుడే. ఏలైనా పురుషుడు అనగా భోక్త అనియు, ప్రకృతి అనగా భోగ్య వస్తువు అనియు భావము. ఈ భౌతిక జగమునందు నామమాత్రపు పురుషుడు, నామమాత్ర స్త్రీ ఇరువురును నిజమగు పురుషుని అనుకరించుచున్నారు. కానీ ఆధ్యాత్మిక భావన యందు పూర్ణ పురుషోత్తముడే నిజమైన భోక్త కాగా ఇతరులందరూ ప్రకృతి అయి ఉన్నారు. అనగా జీవులు ప్రకృతిగా భావింపబడుదురు. భగవద్గీత యందు అనాత్మ భౌతిక పదార్థము అపర గౌణ ప్రకృతి అని విశ్లేషింపబడగా ఆ గౌణ ప్రకృతికి పరముగా దివ్య ప్రకృతి జీవులు వేరొకటి కలదు. అనగా జీవులు కూడా ప్రకృతియే, భోగ్యులే. కానీ మాయా ప్రభావన వారు భోక్తల స్థానమును ఆక్రమింపవలనని తప్పుగా యత్నించుచున్నారు. అదే సంసార బంధముకు కారణము. అటువంటి బద్ధ జీవనము నుండి బయటపడి పూర్ణ శరణాగతి అందు నిలవవలని దేవవతి కోరినది. కాబట్టి ఇక్కడ మనకు చాలా అద్భుతంగా భోగ్య, భోక్త. సో దేర్ ఆర్ ఒరిజినల్ గా భగవంతుడి సృష్టిలో 2 రకాల ప్రకృతులు. ఒకటి ఆధ్యాత్మిక ప్రకృతి, 2 భౌతిక ప్రకృతి. మళ్ళీ భౌతిక ప్రకృతిలో న్యూన ప్రకృతి, ఉన్నత ప్రకృతి అంటే జీవుడు. న్యూన ప్రకృతి అంటే జడ పదార్థము, లేదంటే మనము ఈ
ఆత్మ అంటే ఉన్నత ప్రకృతి మనుగడ కొరకు ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి, లేదా ఇంకా చెప్పాలంటే డీటెయిల్ గా ఈ శరీరము 24 అంశములతో కూడుకుని ఉంటుంది. సో అది ఆ జీవము లేని పదార్థముగా మనము భావించవచ్చు. సో దాన్ని జీవం ఉన్నటువంటి ఆత్మ భగవంతుడి యొక్క ప్రతినిధిలాగా ఆ యాక్ట్ చేస్తూ తను భోక్తను అని జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నిజంగా మనం కూడా ప్రకృతే. ఇక్కడ స్త్రీ పురుషులు, స్త్రీ అనగానే భోగ్య వస్తువు, పురుషుడు అనగానే భోక్త అనుకుంటారు. కానీ కాదు, మనందరం కూడా ప్రకృతి అంటే భోగ్య వస్తువులము. ఎవరి కొరకు? భోక్త కృష్ణుడు, విష్ణువు, ఆ భగవంతుడు భోక్త. ఈ సృష్టిలో మిగతా అందరూ కూడా భోగ్య వస్తువులే, అంటే భోగ్యులు మాత్రమే. ఆ భగవంతుడి చేత భోగింపబడే వాళ్ళము. అంటే మనందరం భగవంతుణ్ణి సేవించడమే మన ధర్మము. ఎప్పుడైతే ఆ పూర్ణ పురుషోత్తముణ్ణి సేవించకుండా మనం కూడా ఆయనని అనుసరిస్తూ ఉంటాం. ఏ విధంగా? నేను కూడా భోక్త కావాలి, నేను కూడా సుఖాలను అనుభవించాలి. అందు గురించి ఇక్కడ ఫ్యామిలీలో కూడా నోబడీ ఈజ్ భోక్త, ద భోక్త ఈజ్ కృష్ణ. మనందరం కూడా స్త్రీ పురుష మాతాజీ అంటే భార్య నా మాట వినాలా, పిల్లలు నా మాట వినాలా, ఓకే, అది ధర్మం ప్రకారం ఇంటి ఫ్యామిలీ హెడ్ మాట వినాలి. దేని కొరకు? భోక్తని సంతృప్తి పరచడానికి కొరకు మన అందరం కూడా ఒక కంబైన్డ్ గెదర్. సపోజ్ మన చేతిలో 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ల యొక్క ధర్మము. సో మనస్సు మాట చేయి వినాలా, చేతి మాట వేళ్ళు వినాలి. సపోజ్ ఈ 5 వేళ్లలో ఏ ఒక్క వేలు కూడా నేను నీ మాట వినలేను అంటే 4 వేళ్లతో పని చేయడం కష్టం. ఇది ఎప్పుడు వినా అంటుంది? ఇది ఏదో అనారోగ్యంకు గురై, సో ఈ వేలు పారలైజ్ అయితే, ఇది లేకుంటే కట్ అయిపోయింది, అది ఇంకా కరెక్ట్ గా జాయింట్ అవ్వలేదంటే మన మిగతా వేళ్ల మాట కానీ చెయ్యి మాట వినదు. సో ఎప్పుడైతే అన్ని కూడా మన చేతి మాట, చెయ్యి, మనస్సు మాట వింటుంది అనుకోండి, అప్పుడు మన ప్రతి కార్యము దుఃఖరహితంగా జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కేవలం ఆ భగవంతుణ్ణి భోగింప చేసే భోగ్య వస్తువులము. మనము భోక్త మాత్రం భగవంతుడు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ మన స్థితి నేను భోక్తను, నేను పురుషుణ్ణి, కానీ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు పురుషుడు ఎవరు అని. బ్రహ్మదేవుడు ఏ శ్లోకంలో చెప్పాడు భగవంతుడి గురించి? ఎవరు పురుషుడు ఇంతకు? గోవిందం ఆది పురుషం అది పురుషం. అవును. ఈశ్వర పరమకృష్ణ. ఈశ్వరుడు అంటే, ఈశ్వర అంటే సుప్రీం కంట్రోలర్. మొత్తం 2 సృష్టిలను కూడా కంట్రోల్ చేసేవాడు. ఇక్కడ దేవోతి కూడా అదే అనుకుంటుంది కదా, స్వామి తన కుమారుని కూడా ఆ విధంగా పూర్ణ పురుషోత్తముడు. కానీ చాలా మంది ఈ విషయం తెలియక మనకి ఎవరు దోస్తే వాళ్ళని భగవంతుడు, ఎవరు మనకు కొంచెం మేలు ఏదో జరిగింది అనుకుంటే ఆయననే సర్వస్వం అని మనం అనుకుంటాం. కానీ నిజంగా సర్వస్వం అనేది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఎవరు? ఈశ్వర పరమకృష్ణ. ఆయన యొక్క ఫీచర్ ఎలా ఉంటది? సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈ సృష్టిలో ప్రతి కారణానికి కారణభూతుడు భగవంతుడు. ఈ విషయాన్ని భగవంతుడే స్వయంగా 10.8 చెప్పాడు. ఏం చెప్పాడు? 2 ప్రకృతులకు నేనే కారణభూతుంది అని. అహం సర్వస్య ఏ శ్లోకంలో చెప్పాడు? అహం సర్వస్య ప్రభో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఏమంటాడు భగవంతుడు అక్కడ? తాత్పర్యం చదవండి వేరే వాళ్ళు. ఆత్మకు శరీరం ఉన్నప్పుడే శరణాగతి పొందగలము. శరీరము లేని ఆత్మ నెక్స్ట్ ఏదైనా శరీరం వస్తే బాగుండని వెయిట్ చేయడం తప్ప ఎన్ని రోజులకు వస్తే తెలియదు.
అది ఇంకా వాళ్ళ కర్మ, భగవంతుడి యొక్క కృప. సో, దాన్ని బట్టి డిపెండ్ అవుతా ఉంటుంది. మరి అప్పుడు వేడుకుంటామంట, ప్రభు నేను చాలా తప్పులు చేశాను. శరణాగతి పొందమని గురువుగారు చెప్తే, మీకు శరణాగతి పొందలేను. సో, ఇప్పుడన్నా నన్ను మన్నించండి. సపోజ్ మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. హ్మ్. కానీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయారు. ఒక్క సబ్జెక్టే ఒక్క మార్కులో పోయింది. మిగతా అన్ని మార్క్స్ చూస్తే డిస్టింక్షన్‌లో ఉన్నాయి. సో, వేరే పిల్లలకు మంచి ప్లేస్‌మెంట్స్ వస్తా ఉన్నాయి. మనం అసలు ఫెయిల్. మనకు ప్లేస్‌మెంట్ వస్తుందా? ఫైనల్ ఇయర్‌లో మనం అప్లై చేసాం మంచి గవర్నమెంట్ జాబ్. ఎట్లాగో పాస్ అయిపోతా అని. సో, ఎగ్జామ్ రాయడానికి మెమో కావాల. మనకు తీరా చూస్తే ఫెయిల్ మెమో వచ్చింది. యూ ఆర్ డిస్‌క్వాలిఫైడ్. లేదు సార్, ఎట్లైనా నెక్స్ట్ సప్లీలో రాసి పాస్ అయితాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వండి. ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అదే పరిస్థితి మనది గూడా. మనం ఈ శరీరం వదిలేసిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి నేను అంటే, ఫస్ట్ థింగ్ అవకాశం రావాలంటే ఇంకో దేహం గావాలా. దేహం భగవంతుడిచ్చినా సపోజ్ మానవ దేహం ఇస్తే ఎన్ని రోజులు వెయిట్ చేయాలా? తల్లి గర్భంలో 9 మంత్స్ వెయిట్ చేయాలి. బయటకొచ్చిన తర్వాత మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ ప్రాసెస్‌లో వెళ్ళాలా. భోజనం స్టార్ట్ జేయడానికి 5 నెలలు, నడవడానికి 1 ఇయర్ ఏమో, మళ్ళీ ఇంకా చదువుకోవడానికి అలా మన తల్లిదండ్రి మనని సొంతంగా వదిలిపెట్టడానికి గూడా మినిమమ్ 3 సంవత్సరాలు గావాల స్కూలుకి వెళ్ళాలంటే. అలా మనము ఇంకా కంప్లీట్‌గా భగవంతుని శరణాగతి పొందడానికి రావాలన్నా ఎన్నో సంవత్సరాలు పడతా ఉంటాయి. నెక్స్ట్ లైఫ్‌లో. కాబట్టి ఈ లైఫ్‌లో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఉత్తమ ఆచార్యుల ద్వారా తెలుసుకొని, అయినా మనము పొందలేకపోతున్నాము భగవంతుడికి సంపూర్ణ శరణాగతి. ఎందుకు? భగవంతుడి యొక్క మాయాశక్తికి శరణాగతి పొందాము కాబట్టి. మాయాశక్తి అంటే ఏంటి? భగవంతుడి యొక్క ఈ భౌతిక ప్రకృతి పట్ల మనకు ఆకర్షణ ఎక్కువుంది. ఈ ప్రకృతి భౌతిక జగత్తును పాలించేటువంటి ఆహ్, దుర్గా, తర్వాత ఇప్పుడు బోనాల సీజన్. ఆ! ఇప్పుడు కాళీ, తర్వాత ఆ దుర్గా, కాళీ భక్తుల యొక్క సంగము నుంచి మనం బయటపడాలంటే, భగవంతుడి యొక్క సత్సాంగత్యం అనే గొడ్డలి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మనకదే చెప్పారు. మనకు ఈ భౌతిక ప్రకృతిలో మనకు భోగ ప్రవృత్తి ఎలా వస్తుంది మనకు? దుస్సాంగత్యం వల్ల. మాయలో జీవించాలనుకునేవాళ్ళు. మాయ అంటే దేహాత్మ బుద్ధి. నేను దేహమును. కాబట్టి ఈ దేహాన్ని సుఖపెట్టడమే దినమంతా పొద్దున పూట 4-9 గంటల దాకా భక్తి చేస్తాను. 9 తర్వాత నా బిజినెస్ అంతా గూడా 4 నియమాల్లో అట్‌లీస్ట్ 2 నియమాలు మాంసాహారిని భక్షించడము, మత్తు పానీయాలు స్వీకరించేదే నా బిజినెస్. దేర్ ఈస్ నో మీనింగ్. ఏ నామాపరాధం కిందొస్తది? 4-8 వరకు బ్రహ్మాండమైన భక్తి చేస్తారు. తర్వాత రాత్రి అంతా గూడా ఈ 2 నియమాల్ని బ్రేక్ చేసేది, డే టైమ్‌లో గూడా బ్రేక్ చేసేది ఉందనుకోండి. నేను పొద్దున భక్తి చేస్తున్నా గదా! మిగతా టైమ్‌ల పర్వాలేదు. ఆ భక్తి నన్ను కాపాడుతది. అంటే ఏ నామాపరాధం కిందొస్తదది? 7వ నామపరం. ఏంటా నామాపరాధం? భగవంతుని నామం ఉంటుంది. భగవన్నామం భగవన్నామం చేయించిన నామంతో ప్రాపకృత్యములు ఆచరించుట. మరి మన గ్రూప్‌లో ఎవరైనా చేస్తున్నారో లేదో తెలియదు. చేస్తుంటే మాత్రం మిమ్మల్ని భగవంతుడు గాదు ఏమీ రక్షించలేరు. ఇది ఒక మంచి చెడుని తీసివేయలేదు. మంచి మంచే ఉంటది. చెడు చెడే ఉంటది. దాని కర్మను గూడా అనుభవించాల. అర్థమైందా? నిన్న ఒక ఫ్లవర్ డే స్టోరీ జెప్పాను. కృష్ణార్పణం. దయచేసి అంత 4 నియమాలు చాలా దుర్మార్గుడు, దుష్టుడే జ్ఞానోదయం కలిగినప్పుడు వాడేం భాగవత కథ వినలేదు, ఏం వినలేదు. కానీ ఇక్కడ ఇంత కథ వింటూ గూడా మనం ఇంకా దాంట్లోనే మునిగి బతికితే మనల్ని ఎవరు ఉద్ధరించలేరు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇంకేం జెప్తున్నారు? భగవానుడిచ్చట సద్ధర్మ విధాం వరిష్టం అనియు వర్ణింపబడినాడు. దివ్య కర్మలన్నిటి యందు దేవాది దేవునికి నిత్యమగు ప్రేమయుత సేవను గూర్చుటే పరమ శ్రేష్ఠ కర్మ అని అది సూచిస్తుంది. పరమ శ్రేష్ఠకర కర్మ మనకు ఆల్రెడీ 1.2.28, 29 శ్రీమద్ భాగవతంలో గూడా
మనకు 8 ఫార్ములాస్ ఇచ్చారు. ఏంటా 8 ఫార్ములాస్? మన యొక్క సద్ధర్మ విధానం వరిష్టం. నిజమైన ధర్మము మనం చాలా సార్లు ఇక్కడ అనుకుంటున్నాము, భగవంతుడి యొక్క ప్రేమయుక్త సేవ చేయటమే పరమ శ్రేష్టకర కర్మ. మనందరి యొక్క కర్మల్లోకెల్లా ఉత్తమ కర్మ, శ్రేష్టమైంది, అది కూడా పరమ శ్రేష్టమైంది భగవంతుని సేవించడము. కానీ అది కాకుండా చాలా సార్లు ధర్మం అంటే మనము మతంగా అనుకుంటా ఉన్నారు. నిజంగా ధర్మం అంటే మతం కాదు. మనం పాటించవలసినటువంటి విధి విధానాలను ధర్మం అంటారు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీత, భగవంతుడు ఏదైతే ఉపదేశించాడో ఆ ఆదేశానుసారం జీవించే విధానాన్ని ధర్మం అంటారు. కానీ మతము కాదు ఇక్కడ. మతం చాలా సార్ల ఒక మతంలో కొన్ని రోజులు ఉంటే ఇంకో మతంలోకి మనం మారిపోవచ్చు. సో మనం ఈ ధర్మాన్ని, ఆత్మ యొక్క ధర్మము ఎప్పటికీ మారకుండా ఉంటుంది. ఇప్పుడు మనం జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటి? ముఖ్యంగా అన్నిటికంటే చాలా ముఖ్యమైనది గాలి, నెక్స్ట్ నీరు, నెక్స్ట్ ప్రసాదము. సో ఇది ప్రతి ఒక్కరికి కావాలి. ధర్మం అనేది జీవించడానికి 3 కావాలి. ఏది? శరీరము మనుగడ ఉండాలంటే, తర్వాత ఆత్మ యొక్క ధర్మము భగవంతుని నిత్య నిరంతరము సేవించడము, అదే ఆత్మ యొక్క నిజ ధర్మము. తర్వాత ఇక్కడ ధర్మాన్ని ఎవరు త్యజించొద్దు. ఆత్మ యొక్క ధర్మం. మనం ఈ శరీరానికి ఈ రోజు నేను ఇండియన్, రేపు అమెరికన్, ఎల్లుండి జర్మన్, లేదంటే ఈరోజు హిందూ, లేదంటే ఇంకా క్రిస్టియన్, ఇంకేదేదో పేరు పెట్టుకుంటా ఉంటాం. సో మనం ఈ లైఫ్ లో దీంట్లో జన్మించాము, నెక్స్ట్ లైఫ్ లో అమెరికాలో పుడితే నేను అమెరికన్. కానీ ఆత్మ ఎక్కడ జన్మించినా ఆత్మ యొక్క స్థితి, ఆత్మ యొక్క ధర్మము భగవంతుని సేవించడమే ఆత్మ యొక్క నిజ ధర్మము. అది కూడా ప్రేమతో సేవించడము. ఆ ధర్మాన్ని త్యజించకండి అంటున్నాడు. త్యజింపరానిది మరియు విడదీయరానిది అంటే ధర్మమును దాని నిజమైన అర్థము. ఎట్లయితే దీనికి చెప్తున్నారు, మన ఇప్పుడు అందరూ మాతయ్యలందరూ పొయ్యి దగ్గర ఉండొచ్చు. ఉష్ణమును అగ్ని నుండి విడదీయనటువంటిది అగ్ని యొక్క ధర్మము లేదా స్వభావం అనబడును. అదేవిధంగా సద్ధర్మము అనగా శాశ్వత ధర్మమని భావము. అనే యొక్క శాశ్వత ధర్మము, జీవుడి యొక్క ధర్మము, భగవంతుడి సేవకుడు. జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్, భగవత్ సేవకులం. ఎందుకంటే మనం ఈ బ్రహ్మాండంలో ఇతర లోకాలకు వెళ్ళాలంటే ఇతర దేవతలను సేవించాలి. సో ఈవెన్ బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే బ్రహ్మను సేవిస్తే బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చాము. సో కానీ ఇక్కడ ఏ లోకాలకు వెళ్ళినా మనము తిరిగి మధ్యలోకానికి రావాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 2 శ్లోకాసు ఇమిడి ఉన్నాయి. ఈ 2 శ్లోకాస్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాంతి దేవ వ్రతా దేవ, మీరు దేవతల లోకాలకు వెళ్ళాలనుకుంటే దేవతలను పూజించండి. అది కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం. ఇంద్రుణ్ణి లోకానికి వెళ్ళాలంటే ఇంద్రలోకానికి వెళ్ళడానికి ఎటువంటి యజ్ఞయాగాలు చేయాలనో అవి చేయాలి, అప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళగలుగుతాడు. తర్వాత పితృదేవతల లోకాలకు వెళ్ళాలంటే అది కూడా ఆ సిస్టంలో శాస్త్రాన్ని నేర్చుకొని ఆ విధంగా పూజ చేయాలి. అప్పుడు ఈ శరీరం వదిలేసిన తర్వాత ఈ శరీరంతో వెళ్ళలేరు, వేరే శరీరం వస్తుంది, దాంతో వెళ్తారు. తర్వాత భూత ప్రేతాల యొక్క రాజ్యంలో జన్మించాలంటే వాటిని పూజ చేయండి. తర్వాత ఇంకేమంటారు? నా లోకంకి రావాలనుకుంటే నన్ను పూజ చేయండి. ఆప్షన్ 4 ఉన్నాయి. నా లోకంకి రావాలంటే నాకు సంపూర్ణ శరణాగతి పొంది శాస్త్ర విధి విధానాల ద్వారా నన్ను సేవిస్తే నా లోకానికి వస్తారు. మరి నా లోకానికి వస్తారంటే ఆ విధి విధానాల్లో మనకు భగవద్గీతలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో చెప్పారు? భగవద్ లోకాన్ని కాలే చ మామేవ స్మరన్ భుక్త్వా కళేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యస్త్ర సంశయః. అంత్యకాలం అంటే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఫైనల్ ఆన్సర్ మనకు గుర్తు రావాలి. ఆ గుర్తు రావటం అంటే భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు గుర్తొస్తే చాలు, భగవంతుడి లోకానికి మనం వెళ్ళిపోతాము. లేదంటే భగవత్ లోకం వెళ్ళాము. మరి ఎక్కడికి వెళ్తాము? యం వాపి స్మరన్ భావం ఏదైతే కలేవ తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మనకి ఎటువంటి భావం, ఎవరు గుర్తొస్తారు? ఆల్రెడీ దానికి చాలా స్టోరీస్ చెప్పాను.
జలభరతుడు చాలా ఉత్తమ భక్తుడు, కానీ ఆసక్తి జింక మీద ఉండడం వల్ల నెక్స్ట్ లైఫ్ జింక జన్మ తీసుకున్నాడు. వాడు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, బాధ్యతగా చేయండి సేవ, కానీ వాళ్ళే సర్వస్వం భగవంతుడిగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ శాశ్వత ధర్మము. సద్ధర్మం అంటే శాశ్వత ధర్మము. జీవుని శాశ్వత ధర్మము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొనటి. జీవుడు అంటే మనందరి యొక్క శాశ్వత ధర్మము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని సేవించడము. ఇట్లా ఏ విధంగా? ప్రేమయుక్త సేవ, ప్రేమతో ఆ సేవలో ప్రేమ ఉండాలా. ప్రేమ లేకుంటే భగవంతుడు స్వీకరించడు. మొక్కుబడిగా ఏదో చేస్తే అది లాభం ఉండదు. మనకు భగవంతుణ్ణి ఇక్కడ ప్రేమతో సేవించమన్నాడు. భగవంతుడికి మనము ధూపదీప నైవేద్యం సమర్పించాలి. ఆ నైవేద్యంలో మనకు ఏ రకాలను సమర్పించమన్నాడు, ఏ విధంగా సమర్పించమన్నాడు, ఏ శ్లోకంలో చెప్పారు అది పత్రం సమర్పించండి. అది కూడా చేయలేమంటే ఇక అంత సింపుల్ కంటే కూడా భగవంతుడు ఏం చేయగలుగుతాడు? ఒక ఫ్లవర్ ని సమర్పించండి. జస్ట్ ఆయన ఆ నదిలో పడిపోతున్నటువంటి ఫ్లవర్ కు ఆయన తమాషగా అట్లా కృష్ణార్పణం అన్నందుకే ఆయనకు స్వర్గంలో 10 నిమిషాలు వచ్చిందంటే, రోజు ప్రేమతో భగవంతుని అలంకరించిన వాళ్ళ పరిస్థితి రోజు అలా కొద్ది కాలమైనా పర్వాలేదు, భగవంతుని ప్రేమతో భక్తితో పత్రం పుష్పం ఫలంతో ఏం రోజు శ్రవణం చేస్తూ భగవంతుని స్వల్పకాలం భగవంతుని సేవించిన వాళ్ళకు ఎటువంటి సుకృతి సంపూర్ణంగా అంటే భగవంతుని శరణాగతితో చేసుకుంటాం. ఈ రోజు కూడా 500 సంవత్సరాల తర్వాత కూడా ఆచార్యుని మనం ఫాలో చేస్తా ఉన్నాం. మరి ఎంతో మంది రాజులు గొప్ప గొప్ప ధనవంతులు ఉండొచ్చు, వాళ్ళని పేరెవరైనా తీసుకున్నారా? తీయరు. ఆచార్యుడిని ఈ రోజు కూడా మనం సేవిస్తూ ఉంటాం. అది శాశ్వత ధర్మము. కపిల దేవుని సాంకేతత్వ ప్రయోజనము విశుద్ధమగు భక్తియుక్త సేవను వృద్ధి చేయుటే కనుకనే అతడు జీవుని దివ్య ధర్మము నెరిగిన వారిలో వరిష్ఠునిగా ఇచ్చట బోధింపబడును. మన యొక్క సంపూర్ణ శరణాగతి భగవంతుడికి, ఎవరికంటే భగవంతుడికి, తర్వాత దేని కొరకంటే భగవంతుని ప్రేమతో భక్తియుక్త సేవను చేయడానికి కొరకే మనము శరణాగతి పొందాలి. మరి ప్రభుజీ భగవంతుని ఎలా శరణాగతి పొందగలము? అర్జునుడు ఎలా అయితే కృష్ణుడికి గురుదేవులుగా భావించి శిష్యుణ్ణి అని తనను తను ఇంట్రడ్యూస్ చేసుకొని ఆయన శరణాగతి పొందాడు. కాబట్టి మనందరం కూడా ఉత్తమ భక్తుడు, ఉత్తమ ఆధ్యాత్మిక ఆచారులకు సంపూర్ణ శరణాగతి పొంది దేని కొరకు? వాళ్ళ దగ్గర భగవంతుడి యొక్క జ్ఞానం అనే గొడ్డలి ఉంటుంది కాబట్టి దానితో మన లోపల ఉన్నటువంటి అనర్థాలనే వృక్షాలను నరికివేయడానికి కొరకు ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రపంచం యొక్క విషపూరితమైనటువంటి వృక్షముతో సంబంధాన్ని తొలగించుకోవడానికి కొరకు మనము ఉత్తమ భక్తుల సాంగత్యం తీసుకొని వాళ్ళ దగ్గర ఉత్తమ జ్ఞానాన్ని పొందాలి. అలా సంపూర్ణ శరణాగతి పొందిన భక్తులకు ఈ జన్మలో భగవంతుడు సుఖ శాంతులను ఇస్తాడు. నెక్స్ట్ జన్మ అయితే గ్యారంటీగా భగవత్ లోకము. లేదు అంటే కూడా మనం కొంత ప్రాక్టీస్ చేసి కొన్ని కారణాల వల్ల చేయలేకపోతే కూడా అటువంటి కారణాలు అనేది ఇంకా ఆప్షన్ పెట్టుకోకండి. అరే ప్రభుజీ ఆప్షన్ ఇచ్చాడు, శాస్త్రం ఆప్షన్ ఇచ్చింది, మనం తర్వాత చూస్తాంలే, అది మనకే లాస్. అర్థమైందా? ఎందుకు? లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేస్తే ఎంత గొప్ప ఛాన్స్ ఉంది. ఉత్తమ భక్తులు ఆచారుల కుటుంబంలో జన్మిస్తాం, ఇంకా అది లాస్ట్ లైఫ్ అయిపోతుంది. ఎవరికైతే ఆచారుల కుటుంబంలో జన్మిస్తారో దెన్ డెఫినెట్లీ దే విల్ గో బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ విత్ ఇన్ దట్ సింగిల్ లైఫ్. లేదు, సంపన్నుల కుటుంబంలో జన్మించాము, ఆ డబ్బుతో మనం పాడు కూడా అవ్వచ్చు, మనం చెడు అలవాట్లకు గురి కావచ్చు. సో ఆ సంపన్నులు బిజినెస్ మ్యాన్స్ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, దానివల్ల మన తండ్రి ఆ బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? సో మనం భక్తికి దూరం అయ్యే ఛాన్స్ ఉండేది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ కొరకు ప్రయత్నం చేయండి. ఓకే, ఇంతటితో ముగిస్తున్నాను. జయ గులో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ.
श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री